మన సామర్థ్యాన్ని, మన కెపాసిటీని ఎలా పెంచుకోవాలి? మొదటి పని ఏంటంటే మనం వినయంగా ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు పశ్చాత్తాపం ఉండాలి. యాకోబు 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ధీరులకు కృపానుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఎవరు అహంకారాలను ఎదిరించేది? సాతానా లేదా దేవుడా? అంటే మిమ్మల్ని కొన్నిసార్లు స్టాప్ చేసేది, ఆపేది సాతాను కాదు, దేవుడే. ఈయన ప్రవక్త గర్వంతో దేవునితో అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఒక పురుగును పంపుతాడు. అతను పండుకున్న ఆ చెట్టును ఆ పురుగు తిన్నప్పుడు అది మొత్తానికి ఎండిపోయింది. అప్పుడు వేడి గాలి అతనికి తాకినప్పుడు ఇదేంటి ఇలా జరిగిందని బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అతనితో చెప్పాడు, నీవు శ్రమపడని ఈ చెట్టు ఎండిపోయినప్పుడు నీకు వేడి గాలి కలిగినందుకు నీవు అంత బాధపడుతున్నావు. అయితే 1,00,000కు పైగా ప్రజలు ఉన్న ఆ పట్టణాన్ని నేను ఎలా విడిచిపెట్టాను, ఎలా నేను నాశనం చేయగలను? అంటే దేవునికి తెలుసు ఏ పురుగును పంపితే ఏ చెట్టు ఎండిపోతుందో అని. ఆ పురుగు కూడా దేవుని మాటకు లోబడింది. అందుకే కొన్ని విషయాలను ఉపయోగించి ఆయన మనల్ని ఆపుతాడు. సడన్లీ ఆ ఫైనాన్షియల్ ఫ్లోని ఆపేస్తాడు. సడన్లీ కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఇలా ఎందుకు జరుగుతుందని. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు అంబల్ ఇనఫ్ లేరని, మీరు వినయంగా లేరని, మీరు ఎంత కష్టపడుతున్న స్థానంలో కూర్చోవడానికి ఇంకా సిద్ధంగా లేరని ఆయనకు తెలుసు. దేవుడు మీకు హానికరంగా ఉండే బాధ్యతను ఇవ్వాలని కోరుకోడు. మీరు మోయలేని భారాన్ని మోయడం వల్ల మీరు నష్టపోకూడదని ఆయన భావిస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఎంత ఏడ్చిన తల్లిదండ్రులు సమయం రాకముందే అతనికి కారు నడపడానికి అనుమతించారు. అతడు ఎంతగా అల్లరి చేసినా, ఏడ్చినా, కోపపడినా ఒక సమయం వస్తుంది అతనికి ఏడవాల్సిన అవసరం లేదు. అతను బండి నడపడం నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏ భయం లేకుండా అతను కారు నడుపుతాడు. అప్పుడు తండ్రి కూడా అతన్ని ఆపడు. మన పాపల్ని ఒప్పుకోకపోవడం అది గర్వాన్ని సూచిస్తుంది. మనకున్న అధికారాన్ని తప్పుగా వాడుకోవడం ఇది గర్వాన్ని సూచిస్తుంది. అందుకే ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ దేవుడు ఎదురుగా నిలబడతాడు. మేక్ షూర్ మీరు చర్చికి వచ్చినప్పుడు ఒకరినొకరు గ్రీట్ చేయండి. వాలంటీర్లు మిమ్మల్ని గ్రీట్ చేయాలి, మీరు వారిని. వారు చేతులు జోడించి మిమ్మల్ని స్వాగతించాలి, మీరు కూడా చేతులు జోడించి వారి స్వాగతాన్ని స్వీకరించండి. మీ కుటుంబంలో, మీ వీధిలో, మీ పట్టణంలో మీరు వినయంగా ఉండేలా చేసే పనులు చేయండి, చేస్తూనే ఉండండి. ఈ సంఘం ఎదగక ముందు నాకు ఒక అలవాటు ఉండేది. నేను పాస్టర్ల పాదాలను పాలతో కడిగేవాడిని. ఒకరిద్దరివి కావు, లైన్స్, బిగ్ లైన్స్. చాలాసార్లు మనము ఒకరి పాదాలు కడిగితే నేను పాదాలు కడిగానని అంటూ ఉంటాం. నేను ప్రతి పాస్టర్ పాదాలను కడిగాను. దీనికి చాలా మంది సాక్ష్యం చెప్తారు. ఉద్దేశపూర్వకంగా వినయాన్ని పెంపొందించే పనులు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండండి.